ఒక పాటని ఎలా పాడాలి అంటే, మనం ఏం చేస్తాం, ఒక కాలును నేల మీద ఆంచి, ఇంకో కాలును పైకి లేపుతాం. ఎవరైనా తన్నడానికో, లేకపోతే ఎందుకో పైకి లేపుతాం. అలాగే ఒక చెయ్యిని ఏం చేస్తాం, శరీరాన్ని నేల మీద ఆంచి, ఒక చేతిని పైకి లేపుతాం కదా, అట్లా చేస్తాం. కానీ ఏ చేతినైతే పైకి లేపుతున్నామో, అదే విధంగా తేలికగా కింద ఉన్న కాళ్ళు, శరీరము అలాగే ఉంచగలమా? ఉంచితే ఉండలేము. రెండో చెయ్యిని పైకి లేపలేము కదా, పట్టు ఉండదు. అట్లుంటదనమాట. అలాగే ఒక కాలుని పైకి లేపాలి అంటే, ఇంకో కాలును నేల మీద ఆనుతాం కదా, ఆ కాలు కూడా పైకి లేపితే ఎలా ఉంటుందో అలా తేలిక చేస్తే రెండో కాలును లేపగలమా అంటే లేపలేము, పట్టు రాదు కాబట్టి. కానీ ఒక పాట పాడాలంటే ఇలాగే పాడాలి. మనము పాడుతున్న పాట ఈ 2 తేలికగానే పాడాలి. ఇలా పాడితే ఎలా ఉంటుంది, రెండిటికి పట్టు లేదు కదా, మరి ఎలా వస్తుంది అంటే అదే అనమాట పాట పాడడం అంటే. మనం ఇప్పుడు ఒక కాలు నేల మీద ఆంచి ఇంకో కాలుని పైకి లేపుతాం. కానీ ఒక నేల మీద ఆంచిన కాలును కూడా పైకి లేపినట్టు తేలికగా చేసి మళ్ళీ రెండో కాలును పైకి లేపాలంటే ఎవరికీ సాధ్యం కాదు. కానీ పాట అలా పాడాలి. మనం తేలికగా పాడాలి, పాడుతున్న పాట కూడా అలాగే తేలికగా పాడాలన్నమాట. ఒత్తిడి ఉండకూడదు, ఎలాంటి ఆధారం ఉండకూడదు. నిరాధారంగా ఆధారంతో పాడితే ఎలా వస్తుందో అలా పాడాలి. కానీ మనకు ఆధారం ఉండకూడదు, మనం పాడుతున్న పాటకు ఆధారం ఉండకూడదు. కానీ పాట రావాలి, కానీ ఆధారం ఉండకూడదు. అదనమాట పాట పాడే విధానం. మరి ఈ స్థితిలో మనం ఒక పాటను గుర్తించడమే కష్టం. ఎలా అంటే, తెలుపు గీత గీసి దాన్ని గుర్తుపట్టాలంటే ఎంత కష్టం. అగో, మనం ఒక పాటని ఎలా పాడాలి అని నిర్ణయించుకోవడం, ఆలోచించడం, గుర్తించడం, అలాగే పాడడం అలాంటిదనమాట. అంత కష్టమైనది. పాడడం అంత కష్టమే. తెలుపును గీస్తే ఎలా ఉంటుంది దాన్ని గుర్తిస్తామా? ఒక పాడడము, ఆ పాట ఎలా పాడాలి అని గుర్తించడం 2 అంత కష్టం అనమాట. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుపులో నలుపు గీతలాగా పాడడం కానీ, పాటను ఎలా పాడాలని మనం ఒక ప్లాన్ వేసుకోవడం, గుర్తించడం మాత్రం చేయకూడదు. కేవలం తెలుపులో మళ్ళీ తెలుపు గీత గీస్తే ఎలా ఉంటుంది, ఎవరికి ఏర్పడదు కదా. అట్లా పాడము, పాట అలా పాడాలన్నమాట. అంటే ఇలా ఒక కాలును పైకి లేపినప్పుడు ఆ కాలు తేలికగా ఉంటుంది, ఇంకో కాలు మీద మనం ఆధారపడతాం కదా. ఆధారపడుతున్న కాలు కూడా తేలికగా అయింది. అప్పుడు రెండో కాలును పైకి లేపుతామా తేలికగా? లేపలేం కదా. ఒక కాలును గట్టిగా పెట్టి ఇంకో కాలును తేలిక చేసి ఇట్లా పైకి లేపుతాం. కానీ ఆ ఆధారం పెట్టిన కాలు కూడా తేలికగా ఉండాలి, పైకి లేపే కాళ్ళు తేలికగా ఉంటాయి. లేపలేం కదా, ఇంకో కాలు లేపలేం కదా. పాట అలా పాడాలన్నమాట. మనము పాడుతున్న పాట 2 తేలిక కావాలి, అలా పాడాలి. ఇది ఎలాంటిదంటే, ఒక మనిషి చనిపోయిన మనిషి ఇంకో మనిషి ప్రాణాలు కాపాడాలి. ఏం కాపాడుతాడు? వీడే చనిపోయిండు, ఇంకో మనిషి ప్రాణం పోతా ఉంటే వాడిని కాపాడాలి అంటే ఏం కాపాడుతాడు? కాపాడు, వీడే చనిపోయాడు. అట్లా అనమాట. కాబట్టి ఈ 2 తేలికగా చేస్తే మనం పాట పాడలేము, పాట రాదన్నమాట. కానీ అలా పాడాలి పాట.